హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. అది అర్ధరాత్రి సమయం. చింపక్పూర్ స్టేషన్ దగ్గర చావులాంటి నిశ్శబ్దం అక్కడ గోచరించి ఉంటుంది. ఆ నిశ్శబ్దంగా ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఆ సమయంలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. రాహుల్, అభిమన్యు ఇంకా దిశ. ఈ ముగ్గురు ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఎవరి కోసమో వేచి చూస్తున్నట్లు చాలాసేపుగా ఎదురు చూస్తారు. అభిమన్యు, నా ప్రకారం అంజుమన్ ఈసారి కూడా మన గ్రామస్తులను మూర్ఖులుగా చేశాడు. లేదు రాహుల్, ఇది నిజం. అంజుమాన్కి తాగే అభ్యాసం ఉంది. తను భ్రాంతిలో మా దగ్గర అన్ని నిజాలు ఒప్పుకున్నాడు. నాకు నమ్మకం ఉంది మన ముగ్గురికి ఇంత పెద్ద అబద్ధం చెప్పడని. నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు అభిమన్యు. తాను భ్రాంతిలో ఉండవచ్చు. తను మత్తులో నీకు ఫోన్ కూడా చేసుండొచ్చు. ఎప్పటిలాగే నువ్వు కూడా తన మాటలు నమ్ముండొచ్చు. నేను మరియు దిశ మేము నిన్ను నమ్మాముగా. ఆ మాటలు విని అభిమన్యు కోపంగా ఇలా అంటాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రాహుల్? నేను అంజుమాన్ జతలో చేరుకొని మిమ్మల్ని దద్దమ్మల్ని చేస్తున్నానా? ఒకసారి ఈ చుట్టుపక్కల చూడు. రైల్వే స్టేషన్లో మిమ్మల్ని వదిలి ఇంకెవరైనా ఉన్నారా అని ఎలా అనిపిస్తుందంటే ఈ చింపక్పూర్లో ఏ మానవులు లేరు అని. ప్లీజ్ మీరిద్దరూ గొడవ పడడం కాస్త ఆపుతారా? అసలు ఎవరూ లేని ఈ రైల్వే స్టేషన్లో మనం చిక్కుకున్నాం. ఇక్కడ నుండి దూరంగా మనుషులే కాదు, కనీసం కుక్కలు అరవడం కూడా వినబడడం లేదు. ఇలా మీ ఇద్దరు గొడవ పడకుండా అంజుమాన్కి ఎందుకు కాల్ చేయడం లేదు? నీకు ఏమనిపిస్తుంది దిశ? నేను అంజుమాన్కి కాల్ చేయలేదు అనుకుంటున్నావా? నేను గంట నుండి వాడికి ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఫోన్ ఆఫ్ అయి ఉంది. నేను కూడా వాడి ఫోన్కి ట్రై చేస్తున్నాను, వాడి ఫోన్ ఆఫ్లో ఉంది. ఏమైనా కానీ తెల్లవారడానికి కొన్ని గంటలే ఉన్నాయి. ఈ రాత్రి చలిగా మరియు నిశ్శబ్దంగా ఉన్న ఈ రైల్వే స్టేషన్లో నేను అస్సలు గడపలేను. ఇక్కడంతా చూస్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆ ముగ్గురికి ఎవరో నడుచుకుంటూ వచ్చే శబ్దం వినిపిస్తుంది. ఎదురుగా వస్తున్న వ్యక్తి చేతిలో ల్యాంతరు పట్టుకొని ముగ్గురు ఉన్నవైపు వస్తాడు. కొద్ది క్షణాల్లో ఆ వ్యక్తి ముగ్గురు ఉన్న చోటుకు వచ్చి నిలబడతాడు. తను ఒక వయసైన వృద్ధుడు. ఒక నల్లని శాలువని తన మీద ధరించి ఉంటాడు. దిశ ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపడిపోయింది. ఈ వయస్సైన వృద్ధుడి మొహం ఒకసారి చూసావా రాహుల్? ఎలా అనిపిస్తుందో తెలుసా? ఇప్పుడే శ్మశానం నుంచి లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. నిదానంగా మాట్లాడు దిశ, వాడికి వినిపిస్తుంది. ఆ వయసైన వ్యక్తి వాళ్ళ ముగ్గురిని అదోలా చూస్తూ ఉండిపోయాడు. తను గట్టిగా వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఇలా చెప్పాడు. ఇక్కడున్న దారిలో దయ్యాల నీడలు కనబడుతుంది. మీరేం మాట్లాడుతున్నారు తాత? దయ్యాల నీడ? ఇవన్నీ మీ సినిమాలో బాగుంటుంది అంతే. చూడు నాయనా, ఇవి అన్నీ ఫిలిం మాటలు కావు. ఇది సత్యం. రైల్వే స్టేషన్ చుట్టుపక్కన చావు నిశ్శబ్దం అర్థం కావడం లేదా? మీ ముగ్గురిని వదిలితే ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అరే తాత, మీరు కూడా మా జతలోనే ఉన్నారు కదా. అయితే మీరు మనిషి కాదన్నట్టా? తాత, మేము ముంబై నుండి ఇక్కడికి వచ్చాము. చింపక్పూర్ పాత కోట ఇక్కడి నుండి ఎంత దూరమో మీరు మాకు చెప్పగలరా తాత? ఆ ముసలాయన చాలా వణుకుతూ అభిమన్యుతో ఇలా చెబుతాడు. ఆ పాత దయ్యాల కోటలో మీకేం పని వచ్చింది ఇప్పుడు? మీకు తెలీదా? అక్కడ ఉన్న దారులు విచిత్రంగా ఉంటాయి. అది కోట కాదు, చావు కోట. ఆ కోట చుట్టూ మంటలు, భయంకరమైన నీడలు ఉంటాయి. అది పాడుబడిన కోట. నేను విన్న ప్రకారం అక్కడికి వెళ్ళిన ప్రతి మనిషి మాయమైపోతాడు. నా మాట విని పగలయ్యేదాకా ఇదే స్టేషన్లో ఉండండి. ఏం మాట్లాడుతున్నారు తాత? మా ఫ్రెండ్ అంజుమాన్ను ఆ కోట పక్కనున్న ఇంట్లోనే ఉన్నాడుగా. వాడే మాకు కాల్ చేసి రమ్మన్నాడు తాత. మీరు పట్నంలో పెరిగారు, అందుకే మీకు ఏమీ అర్థం కాదు. కోట చుట్టుపక్కల ఏ ఇల్లు లేదు. చూడండి తాత, మొదట ఓ విషయం, మాకు ఈ దయ్యాలు భూతాలపైన నమ్మకం లేదు. మా ఫ్రెండ్ అంజుమాన్ పోయిన నెల నుండి ఇక్కడే ఉన్నాడు. మేము ఒకే కాలేజీకి వెళ్తాం.
మాకు ఒక ప్రాజెక్ట్ దొరికింది. ఒక పాత కోట పైన ఒక డాక్యుమెంటరీ తీయాలని. అది ఎలా ఉండాలంటే జనాలకి దాని గురించి ఏమీ తెలిసుండకూడదు. మా ఫ్రెండ్ అంజుమాన్ ఈ విషయంగానే ఎన్నో నాళ్ళ నుండి ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు తనే కాల్ చేసి రమ్మన్నాడు. అభిమన్యు చెప్పింది విని ఆ ముసలాయన మొహంలో భయం ఆవరించి ఉంటుంది. ముసలాయన చాలా గట్టిగా ముగ్గురిని చూస్తూ ఇలా చెప్పాడు. నా మాటలపై మీకు ఎందుకు నమ్మకం రావడం లేదు? నీ స్నేహితుడు నెల నుండే ఇక్కడే ఉన్నాడంటే వాడు జీవంతో ఉండడానికి సాధ్యం కాదు. ఇది ఖచ్చితంగా అసాధ్యం. ముసలాయన మాటలు వినగానే దిశకు ఏదో ఒకలాగా మతిపోయినట్లు అనిపిస్తుంది. ఇక చాలా ఆపండి. మీరు చెబుతున్న ఈ కట్టుకథలను ఎప్పటి నుండో వింటున్నా. ఇక చాలా ఆపండి. నేను ఇంకేమీ వినలేను. అర్థమైందా? మీరు చెప్పినట్లు నిజంగానే ఇక్కడ దయ్యాలు భూతాలు ఉన్నట్లయితే మీరెలా జీవిస్తున్నారు? ఆ చెడ్డ ఆత్మ మిమ్మల్ని ఎందుకు చంపలేదు? అన్నింటికీ ఒక హద్దు ఉంటుంది. స్టేషన్లో నుండి కాలు బయట పెడితే మీ చావును మీరే కొని తెచ్చుకున్నట్టు. ఈ రైల్వే స్టేషన్కు బయట నుండి దిగ్బంధం అయ్యి ఉంది. ఇక నీకు చాలా అయిపోయింది. బయటకు వెళ్ళి అంజుమాన్ను మేమే వెతుకుతాం. నాకు తెలుసు మీరు ముగ్గురు నా మాట వినరు అని. ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ఆత్మ ఏ రూపమైనా ధరించగలదు. ఈ స్టేషన్కు బయట ఎవరిని నమ్మకండి. ఇలా చెప్పి ఆ ముగ్గురు స్నేహితులు బయటికి వచ్చేస్తారు. ఆ వయసైన వ్యక్తి ఆ ముగ్గురిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. అక్కడ నిశ్శబ్దంగా ఉండడంతో ఆ వ్యక్తి గొంతు ప్రతిధ్వనిస్తుంది. ఆ ముగ్గురు రైల్వే స్టేషన్ నుండి బయట కాలు పెట్టగానే ఆ ముగ్గురికి ఎవరో వస్తున్న శబ్దం వస్తుంది. చీకటిలో ఎవరో వ్యక్తి కుంటుతూ వాళ్ళ వైపు వస్తూ ఉంటాడు. కొద్దిసేపట్లోనే ఆ వ్యక్తి వారి ముందుకు వచ్చి నిలబడతాడు. అక్కడికి వచ్చి ఆ ముగ్గురిని చాలా తీక్షణంగా చూస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ ముగ్గురి స్నేహితుల ఫ్రెండ్ అంజుమాన్ అయి ఉంటాడు. అభిమన్యు అంజుమాన్ని చూస్తూ, నీకు తెలుసా మేము ఎంతసేపటి నుండి ఈ రైల్వే స్టేషన్ బయట కూర్చున్నామని? నువ్వు రావడానికి ఇంతసేపు ఎందుకు చేశావు? అలాగే నీ కాలికి ఏమైంది? ఎందుకు అలా నడుస్తున్నావు? రాహుల్ మాటలు విని అంజుమాన్ ఒకలాగా రాహుల్ని చూస్తూ ఇలా అంటాడు. ఏమీ లేదు, నిన్న రాత్రి చాలా తాగాను కదా, అందుకే మత్తులో పడిపోయాను. చిన్న గాయం అయింది అంతే. రండి, మిమ్మల్ని కోట దగ్గరకు తీసుకెళ్తా. ఆ ముగ్గురు స్నేహితులు అంజుమాన్తో ఏమీ మాట్లాడకుండా బయలుదేరతారు. అంజుమాన్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. అంజుమాన్ ప్రవర్తన చూసి దిశకు అనుమానంగా అనిపిస్తుంది. దిశ అంజుమాన్తో ఇలా చెబుతుంది. నాకు తెలిసింది ఏంటంటే అంజుమాన్, నువ్వు నీ బండిలో ఈ ఊరికి వచ్చావని. చెప్పు, నీ బండి కనిపించడం లేదు. ఎక్కడా? మరి నువ్వు ఎక్కడుంటున్నావు? ఇక్కడే కొద్ది దూరంలో ఇల్లు ఉంది, అక్కడే ఉంటున్నాను. నా బండి కూడా అక్కడే ఉంది. కొద్దిగా పాడు అయిపోయింది. కానీ ఒక చిన్న గ్రామంలో మంచి మెకానిక్ దొరకడం కష్టం. అందుకే నేను నడుచుకుంటూ వచ్చాను. అయితే నువ్వు మమ్మల్ని ఇప్పుడు నడిపించుకుంటూ ఇంటికి తీసుకెళ్తావా? అప్పుడు అంజుమాన్ చిరునవ్వుతో దిశ వైపు చూస్తూ ఇలా చెప్పాడు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళడం లేదు దిశ, నేరుగా కోట దగ్గరికే వెళ్తున్నాం. కానీ ఇప్పుడు రాత్రి 2 గంటలు అవుతుంది. దిశ ఇలా చెప్పగానే అంజుమాన్ ఓలాగా నవ్వుతూ ఇలా చెప్తాడు. ఆ కెమెరా చాలా హైటు దిశ, రేయి సమయంలో బాగా రికార్డ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే పాతకోట రికార్డింగ్ రాత్రిపూట బాగా వస్తుంది. అంజుమాన్ ఆ ముగ్గురిని ఎవరూ లేని ఆ కోటలోకి తీసుకెళ్తాడు. వాళ్ళ చుట్టూ చెట్లు మాన్లు తప్ప ఏమీ లేవు. చాలా నిశ్శబ్దంగా ఉంది. వాళ్ళ ముగ్గురు కూడా ఒక టార్చ్ లైట్ సహాయంతో ముందుకు వెళ్తారు. ఆ కోటలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. దిశ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. తనకు అంజుమాన్ ప్రవర్తన ఏదో విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా ఏదో చూసి నిలబడిపోతుంది. తను గమనిస్తుంది, అంజుమాన్ శరీరం నుండి రక్తం వస్తున్నట్లు ఉంటుంది. ఉన్నది ఉన్నట్టే అంజుమాన్ ఒక కాల్లో ఒక భాగం మాయమైపోయి ఉంటుంది. దీన్ని చూసి దిశ చాలా భయపడుతుంది. దిశ అలా రావడం విని అభిమన్యు, రాహుల్ అక్కడే ఆగిపోతారు.
ఉన్నది ఉన్నట్టే అంజుమాన్ మొహం భయంకరంగా మారిపోతుంది. తన మొహం చీలిపోయింది. తన కనుగుడ్లు పూర్తిగా తెల్లగా మారిపోయి ఉంటాయి. తన మొహంలో ప్రేతకళతో నిండిన చిరునవ్వు కనబడుతుంది. చూస్తుండగానే ఉన్నది ఉన్నట్టుగానే అంజుమాన్ మాయమైపోతాడు. నాకు అనిపించింది ఇలాంటిదేదో జరుగుతుందని. ఆ ముసలాయన చెప్పినట్టు విని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. దిశ చెప్పింది విని ఆ ఇద్దరికి చాలా భయం వేసింది. అరే, ఈ అంజుమాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఉన్నట్టుండి వాడి మొహం ఎందుకు భయంకరంగా మారిపోయింది? ఇక్కడ నిజంగానే ఆత్మలు మన కోసం వేచి ఉన్నాయి. నేను ఈ స్థలం గురించి ముందే తెలుసుకున్నా. అయితే ఈ పాత కోట బ్రిటిష్ కాలంలో జైలులాగా ఉండేదట. ఒకరోజు ఒక చెడ్డ ఆంగ్లేయుడు ఓ భయంకరమైన ఆత్మని తీసుకురావడానికి చాలామంది అమాయకుల్ని సజీవంగా ఈ కోటలో దహనం చేశాడట. అప్పటి నుండి ఈ చింపక్పూర్ శాపానికి గురైందట. నేను అనుకున్నాను ఇది కేవలం ఒక కట్టుకథ అని. ఇది మాట్లాడే సమయం కాదు దిశ. జీవించి ఉండాలంటే ఇక్కడి నుండి పారిపోవాలి. ఇలా చెప్పుకుంటూ వాళ్ళ ముగ్గురు పరుగులు తీయడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళకు తెలీదు వాళ్ళు ఎలా వెళ్తున్నారు అని. తెలియకుండానే పరుగులు తీశారు. ఇంతలో దిశ కాలికి ఒక పెద్ద రాయి తగులుకొని ముందు నుండి తను కిందకు పడిపోతుంది. అభిమన్యు మరియు రాహుల్ పడిన దిశని లేపుతుండగా వాళ్ళిద్దరూ చాలా గట్టిగా అరవడం మొదలు పెడతారు. ఎందుకంటే రాత్రి చీకటిలో దిశ కాలు ఏ దానికి తగులుంటుందంటే అంజుమాన్ శవానికి తగులుంటుంది. తన శవాన్ని చూసి వాళ్ళకి ఎలా అనిపించిందంటే తను మరణించి చాలా రోజులైనట్లుంది. దిశ ఏడుస్తూ ఉంటుంది. ఇది అంజుమాన్ శవమా? అయితే ఇంతసేపు మనతో ఉన్నది ఎవరు? ఆ తాత చెప్పాడుగా, ఇక్కడ దయ్యాలు ఏ రూపమైనా ధరించవచ్చు అని. ఏదో ఆత్మ అంజుమాన్ రూపంలో మన దగ్గరికి వచ్చింది. వాడు మా అంజుమాన్ కానే కాదు, అదో ఆత్మ. ఇంతలో అంజుమాన్ శవం లేచి నిలబడుతుంది. ఇక దిశ చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంది. కొద్ది క్షణాల్లోనే దిశ శరీరంలో ఉన్న రక్తాన్ని తాగేస్తాడు. ఇక దిశ గట్టిగా అరుస్తూ అక్కడే పడి చనిపోతుంది. ఇదంతా ఎంత వేగంగా జరిగిందంటే అభిమన్యు మరియు రాహుల్కు ఏం ఆలోచించాలో కూడా అర్థం కాలేదు. హఠాత్తుగా రాహుల్కి మరియు అభిమన్యుకి అంజుమాన్ గొంతు వినిపిస్తుంది. అది ఒక చెట్టుపై నుండి వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ భయంతో తల పైకెత్తి చూశారు. వాళ్ళిద్దరికీ ఒక దృశ్యం కనబడుతుంది. అంజుమాన్ చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంటాడు. అంత చీకట్లో బల్బు వెలిగినట్లు వెలుగుతాడు. ఇది కోట కాదు స్నేహితులారా, మాయాజాలం. ఇక్కడికి ఎవరైనా ఒకసారి వస్తే తిరిగి వెళ్ళరు. నా ఒక్కడికే చాలా బోర్ కొడుతోంది. అందుకే మీ ముగ్గురిని ఇక్కడికి రప్పించాను. మనం ఇక్కడే ఉండిపోదాం. రాహుల్ మరియు అభిమన్యు పరుగు తీస్తారు. ఇంతలో వారికి దిశ గొంతు వినిపిస్తుంది. ఆగండి, నన్ను వదిలి వెళ్ళకండి. దిశ మాటలు విన్న రాహుల్ అక్కడే నిలబడిపోతాడు. నా ప్రకారం దిశ ప్రాణాలతో ఉందేమో. నీకు ఏమైనా పిచ్చి పిచ్చిగా ఉందా? తను చచ్చిపోయింది, కానీ తను మనల్ని పిలుస్తుంది కదా. తనకు సాయం చేయాలి నేను. లేదు, మన కళ్ళ ముందే చనిపోయింది. అప్పుడు దిశ ఒక జంతువులాగా పరిగెత్తుకుంటూ రాహుల్ ఉన్న చోటికి వచ్చేసింది. ఇంకా తన పళ్ళతో రాహుల్ మెడను కొరికేస్తుంది. అభిమన్యు ఒక్కడే ఉండిపోయాడు. అభిమన్యు చుట్టూ ఎన్నో రకాల ఆత్మలు ఉంటాయి. అభిమన్యు గొంతు చుట్టూ అడవిలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత పోలీసులకు ఆ నలుగురి అస్థిపంజరాలు దొరుకుతాయి. ఇక న్యూస్లో అంతా ఇదే మాట్లాడుతూ ఉంటారు.